పరిశుద్ధుడు అయిన తండ్రి, సూటిగా స్పష్టంగా ఒక నూతన సందేశము నన్ను మమ్ములను బలపరుస్తూ, నన్ను మమ్ములను ప్రభువా ధైర్యపరుస్తూ, గతంలో మా జీవితంలో ఎన్ని అద్భుతాలు చేశావో నాయన, భవిష్యత్తులో కూడా అంతకంటే గొప్ప అద్భుతాలు నువ్వు చేస్తావు, మేము చూస్తాం అనే విశ్వాసము మేము కలిగి ముందుకు సాగాలి. నువ్వు చేసినటువంటి మేలుల విషయంలో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి, మననం చేసుకోవాలి, నిన్ను మనపూర్వకంగా స్తుతించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మా విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. మేము పంచుకునేటటువంటి సాక్ష్యం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాలి. అంతేకాకుండా మేము నాయన నువ్వు మా కోసం దాచిపెట్టిన శ్రేష్టమైన ఆశీర్వాదాలు, గతంలో మీరు చేసినటువంటి అద్భుతాలను ఆధారం చేసుకొని నిన్ను విశ్వసిస్తే ఊహించిన వాటికంటే, తలంచిన వాటికంటే అత్యధికముగా ఆ జీవితంలో అద్భుతములు చేయుటకు నువ్వు చాలిన దేవుడు అని నేను మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఈ సందేశం ద్వారా నా విశ్వాసాన్ని, మా విశ్వాసాన్ని బహుగా పురికొల్పినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమె